దొంగతనానికి వచ్చిన వ్యక్తికి సిగరెట్ తాగాలని అనిపించింది. ఇంట్లోకి వచ్చాక ఈ కోరిక పుట్టింది. మనకే ఉందిలే అనుకున్నాడు. చక్కగా జేబులో నుంచి సిగరెట్ తీశాడు. హాయిగా కూర్చుని వెలిగించాడు. పొగ మేఘాల్లో తూలిపోతూ కింగ్లాగా ఆ దొంగ ఫోజులు ఇచ్చాడు. అప్పుడే తలుపు దగ్గర చప్పుడైంది. ఆ దొంగగారి గుండెలో గుబేల్మంది. పారిపోదాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. పోలీసులు రానే వచ్చారు. దొంగగారిని పట్టేసుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని బోడుపల్లో ఈ సంఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుపల్ ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చినటువంటి దొంగ అడ్డంగా బుక్కయ్యాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో కిటికీ అద్దాలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరిన దొంగ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి దర్జాగా చోరీకి ప్రయత్నించాడు. ఎవరూ లేరు కదా, ఓ సిగరెట్ వెలిగిస్తే పోలేదా అనుకుని తాపీగా వెలిగించాడు. ఈలోగా కుటుంబంతో సహా ఇంటి యజమాని గుడికెళ్ళి అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి దొంగ దర్జాగా ఇంట్లో కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. వెంటనే ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గతంలో అనేక దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.